వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావుకి మద్దతు తెలిపారు ఎంఆర్పీఎస్ నాయకులు. నగరంలో విస్తృతంగా పర్యటించి వినోద్ తరపున ప్రచారం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. నరేంద్ర మోదీ సైనికుడిలా తమకు అన్ని విధాలుగా అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రక్షణే మోదీ ప్రధాన ధ్యేయమంటూ కొనియాడారు. దేశ అభివృద్ధే ధ్యేయంగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తుందంటున్నారు ఎంఆర్పీఎస్ నాయకులు. దళిత వర్గాలు ఎదుర్కొంటున్న అంటరానితనం సమస్యలకు మోడీయే పరిష్కారమని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రం ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీకి మద్దతుగా కూడా ఇటు ఎంఆర్పీఎస్ నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు సునీల్ జిల్లా అధ్యక్షుడు వాళ్ళతో అడిగి తెస్తాం మరిన్ని విషయం. చెప్పండి, ప్రధానంగా మీరు బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ప్రధానంగా బీజేపీకి సపోర్ట్ చేయడానికి రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, మా ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ కోసం కృష్ణమాది గారి సారథ్యంలో 30 సంవత్సరాల పోరాటం జరుగుతూ ఉన్నది. ఈ 30 సంవత్సరాల పోరాటంలో మా ఆకాంక్ష వర్గీకరణకు అనేక రాజకీయ పార్టీలు మద్దతుగా ఉన్నాయి. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో మాకు మద్దతుగా ఉంటూనే మాదిగలను మోసం చేసింది. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ హయాంలో వర్గీకరణ సుప్రీంకోర్టులో కొట్టివేయబడింది. అది పరిపాలన 10 సంవత్సరాల అధికారంలో ఉంది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంచి వర్గీకరణ మీద స్పందించలేదు. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు మాకు అండగా ఉంటూ వర్గీకరణ ప్రక్రియ ప్రారంభించుకునే క్రమంలో, వర్గీకరణకు సంపూర్ణ మద్దతు తెలిపే క్రమంలో బీజేపీ ప్రభుత్వం మాదిగల యొక్క ఆకాంక్షణ వర్గీకరణకు సంపూర్ణ మద్దతుతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాకు అండగా ఉన్నారు. కాబట్టి మేము ఆ కోణంలోనే ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ గారి యొక్క సారథ్యంలో, రాష్ట్ర కమిటీ సారథ్యంలో సంపూర్ణ మద్దతు బీజేపీకి తెలియజేయడం జరిగింది. అంటే గత ఆల్రెడీ ఎలక్షన్ స్టార్ట్ చాలా రోజులు కదా, ఈ మధ్య 4 రోజుల ముందే ఎందుకు మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటారు బీజేపీకి? లేదు, మా యొక్క ప్రచారం దగ్గరగా తాండ్ర వినోదరావు గారు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు మా నాయకత్వం మొత్తం కూడా మండల స్థాయిలో ప్రచారం చేయడం జరుగుతూనే ఉంది. కానీ మాకు కృష్ణమాదిగ గారు ఎప్పుడైతే మీకు మన బీజేపీకి ఆదేశాలు ఏ అభ్యర్థి అయినా సరే మనం ఖచ్చితంగా ప్రచారంలో ఉన్నప్పటి నుంచి కూడా మేము తాండ్ర వినోదరావు గారి యొక్క ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాం. మండల స్థాయి నాయకత్వం, గ్రామ స్థాయిలో, ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రచారం ముమ్మరం చేస్తూ మాదిగ ప్రతి గడపకు తడుతూ ఖచ్చితంగా వినోదరావు గారి యొక్క విజయాన్ని మనం చూడాలని చెప్పేసి మీరందరూ ప్రచారం చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా నాయకులు కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ప్రచారం చేయడం వల్ల మీకు ఎలాంటి లబ్ధి పొందుతారు? ఒకటి మాత్రం వాస్తవం, మేము ఏది చేసినా కూడా మా ఆకాంక్షణ వర్గీకరణ కోసం మేము సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. మా వర్గీకరణ ద్వారా మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని నమ్ముతూ ఉన్నాం. మా వర్గీకరణ ద్వారా మాకు రాజకీయ అవకాశాలు, మా వర్గీకరణ ద్వారా మాకు సంక్షేమ రంగుల అవకాశాలు. వర్గీకరణ లేకుంటే మాదిగల పరిస్థితులు బాగోలేదని సుప్రీంకోర్టు, మాదిగల పరిస్థితులు బాగోలేదని అనేక కమిషన్లు, రిపోర్ట్లు కూడా చెప్పిన సందర్భం. ఇలాంటి వాస్తవమైన ఆధారాలు మాకు వర్గీకరణ కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి వర్గీకరణ కోసమే మేము బీజేపీకి మద్దతుగా ఉన్నాం. వర్గీకరణ మాకు నరేంద్ర మోడీ గారు ఇస్తారని నమ్ముతున్నాం కాబట్టి బీజేపీకి అండగా ఉండి ప్రచారం చేస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ఈ యొక్క వేదిక ద్వారా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 3 పార్లమెంట్ స్థానాలు ఎస్టీ స్థానాలు ఉన్నాయి. ఒక అసెంబ్లీ స్థానం కూడా ఎన్నిక జరుగుతూ ఉంది, ఉప ఎన్నిక. ఈ 4 స్థానాల్లో 85% ఉన్న మాదిగలకు అవకాశాలు ఇవ్వకుండా, మాదిగలకు ఒక టికెట్ ఇవ్వకుండా మాదిగలను రాజకీయంగా అస్తిత్వంగా దెబ్బతీయాల కుట్ర రేవంత్ రెడ్డి చేస్తుండనే విషయాన్ని మీకు తేటతెల్లం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ విషయంలో మోసం చేసింది. వర్గీకరణ విషయంలో మాట్లాడకుండా మౌనంగా ఉన్నది. కృష్ణమాది గారి విజ్ఞప్తి మీదకు ఒక్క వినతి పత్రం కూడా రాయకుండా మౌనం వహించింది. ప్రస్తుతం రాజకీయంగా మాదిగలు అంచివేన కుట్ర చేస్తూ ఉన్నది. ఈ 3 ప్రధానమైన కారణాల ద్వారా కాంగ్రెస్ని మేము మాదిగల శత్రువుగా భావిస్తూ ఉన్నాం. మాకు అవకాశాలు కల్పించిన కాడ, మా హక్కులకు అండగా ఉన్న కాడ ఏ పార్టీ అయినా సరే మేము వ్యతిరేకిస్తాం, ముందుకెళ్తాం. అండగా ఉన్న బీజేపీ ప్రభుత్వమే మేము ప్రయాణం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్లో ప్రధానాస్త్రంగా బీజేపీ పార్టీ పైన చేసే ఆరోపణలు 2 ఉన్నాయి. ఒకటి, భారతదేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లు ఎత్తేస్తారని, రెండోది మత విద్వేషాలు రేపుతారని, భారత రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీకి ఒకటే సూచన చేయదలుచుకున్నా. ఒకవేళ బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలి అని అనుకుంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కానీ ఏనాడు రాజ్యాంగం గురించి మాట్లాడలేదు. కానీ మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు దాదాపుగా 457 సవరణలు చేసిన దాంట్లో మీ కాంగ్రెస్ పార్టీ చేసిన సవరణలు ఎక్కువనే. దాన్ని రాజ్యాంగం మార్చినంత ఇది కాదు. కాకపోతే మన అవసరాల దృష్ట్యా రాజ్యాంగ సవరణ అనేది చేసుకోవడం జరుగుతుంది. అది కూడా మీకు తెలుసు. రెండవది, మరి రిజర్వేషన్లు ఎత్తేసే పరిస్థితే ఉంటే ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటాని 10% పెంచి దాన్ని ఆమోదించే పరిస్థితి బీజేపీ చేయదు. దాని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రిజర్వేషన్ల ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టే మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని పార్లమెంట్ ద్వారా ఆమోదించడం జరిగింది. రెండవది, మత విద్వేషాల పేరుతోటి దళిత వాడల్లోకి వెళ్ళి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఒక దుష్ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను.
ఏదైతే కృష్ణమాదిగ గారు బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయాలి, బీజేపీని గెలిపేయాలని మాట్లాడారో అప్పటి నుంచే మీరు మాదిగూడాలకి ప్రయాణం అయ్యారు తప్పితే అంతకుముందు మీరు మాదిగూడాలకు వచ్చిన సందర్భాలు లేవు, ఓటు అడిగిన సందర్భాలు కూడా లేవు. ఎందుకంటే మాదిగలకి రిజర్వేషన్ పరంగా రావాల్సిన వాళ్ళకి ప్రాతినిధ్యం లేకపోయినా కానీ వాళ్ళు బఠానీలకు దేనికో అమ్ముడిపోయి వాళ్ళు ఓట్లేస్తారనే ఒక ధీమాతోటి మీరున్నారు. ఆల్రెడీ మాదిగల చైతన్యం వచ్చింది. కృష్ణమాదిగ గారి నేతృత్వంలోని ఎంఆర్పిఎస్ ప్రతి గ్రామాన కూడా తిరిగి ప్రతి గడప గడపకి ప్రచారం చేసి అందరిని చైతన్యం చేయడం జరిగింది. ఇకపైన ఈ కాంగ్రెస్ పార్టీ చేసే పప్పులు ఉడకమని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. రిజర్వేషన్ల ద్వారా మా బతుకులు మారాలి అని అంటే వర్గీకరణ దానికి మార్గం. ఆ వర్గీకరణ కూడా మోడీ గారు చేయడానికి సిద్ధమైండు. కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్న మాదిగ యువత, విద్యార్థి మేధావులంతా కూడా మేల్కొని ఈసారి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి నుంచి మీరు కబడ్దారు, మీరు కాసుకోండి. మీరు మాకు చేసిన అన్యాయానికి, మీరు మాకు చేసిన ద్రోహానికి మీరు మూల్యం చేయించుకునే సమయం దగ్గరలోనే ఉంది. అది 13వ తారీఖు నాడే మీ బట్టలన్నీ ఇప్పదీసే టైం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న 17 స్థానాల్లో కూడా బీజేపీ గ్రాఫ్ పెరిగిద్ది, అత్యధిక స్థానాలు కూడా గెలుచుకోబోతుంది. అది మాదిగల మద్దతు అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తమకు అన్యాయం చేసిందని, రాబోయే రోజుల్లో ఏదైతే మోడీ గారు వర్గీకరణ విషయంలో మాకు న్యాయం చేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం ఖండిస్తున్నామని, తప్పనిసరిగా రేపు బీజేపీకి మద్దతు వీటిలో మాత్రం మేము ప్రధాన భూమిక పోషిస్తామని చెప్పి ఇక్కడ ఎంఆర్పీసీ నాయకులు చెప్తున్నారు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV, ఖమ్మం నుంచి.